వావ్! సాలరీ ఇలా క్రెడిట్ అయిపోయింది, అలా డెబిట్ అయిపోయింది. ఎందుకంటారు? మా ఇన్లాస్ గోల్డ్ కొనుక్కోవడానికి. బంగారం లాంటి ఇల్లు బొంగలో నా జీవితం. పెళ్లి చూపులు అనుకుంటా అప్పుడు సిచ్యువేషన్. మా మామగారు మా నాన్నగారికి చెప్తూ ఉండే, బ్యూటిఫుల్ అండి, మాకు చాలా సేవింగ్స్ అంటే చాలా ఇష్టం, ప్రతి రూపాయి మేము ఆదా చేస్తాం, మేము ఎక్కువగా గోల్డ్లోనే ఇన్వెస్ట్ చేస్తాం, ఫ్యూచర్లో పెరిగేది ఏదైనా ఉంటే అది బంగారం మాత్రమే. బంగారం 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 అంటే ఆహా ఓహో అని అనుకున్నారు మా నాన్నగారు. ఆ మాత్రం పొదుపు ఉండద్దా, ఆ మాత్రం ఫ్యామిలీ అంటే అత్తారింట్లో అది ఉంటే సుఖపడుతుంది. అయిన వాళ్ళు కొనే బంగారం అంతా ఎవరికి? అక్కడున్న ఆడవాళ్ళకే కదా, మా ఆడపడుచుకి నాకు మా అత్తగారికే కదా, ఎన్ని వాళ్ళు వేసుకుంటారు, నాకు కూడా బాగుంటుంది లైఫ్ అని చెప్పి తాహతకు మించిన సంబంధం కట్టం ఎక్కువ ఇచ్చి చక్కగా ఊరంతా పందిరి వేసి, ఊరంతా కాకపోయినా మా ఇంటి ముందంతా పందిరి వేసి పెళ్లి చేసి జాగ్రత్తలు చెప్పి పంపించారు. అక్కడి నుంచి మా ఆయన మంచి ఆయన అనడానికి లేదు, చెడ్డ అయినా అనడానికి లేదు, ఆయన మొగుడు అంతే. వాళ్ళు ఎంతగా ఇది చేస్తున్నారు. అత్తగారు మామగారు కూడా ఈ మాటలు అంటారని చెప్పడానికి లేదండి. ఎందుకంటే అత్తగారు అన్నీ చూసేస్తారు, అన్నీ చేసేస్తారు, వంట కూడా ఆవిడే చేసేస్తారు, నాకు కావాల్సింది తీసుకొచ్చి ఇదిగో ఈ టేబుల్ మీద చెప్పి పెడతారు, ఎందుకంటే నేను వర్కింగ్ కదా. ఆ తర్వాత మామగారు కూడా బయటికి వెళ్ళి కూరగాయలు అవన్నీ తెస్తారు. అసలు మనకి వంట చేయాలి, లేవాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి లేదు. చక్కగా తయారవ్వాలి, అయితే ఆఫీస్కి వెళ్ళాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, పని చేయాలి. నెలాఖరికి వచ్చిన జీతం మాత్రం ఇలా జీతం వచ్చే లోపల వాళ్ళు తీసేసుకుంటారు. కార్డ్స్ పాస్పోర్ట్స్ అన్నీ వాళ్ళకి ఇవ్వాలి. లెక్క పెట్టి 1000 రూపాయలు 2000 మనకి ఇస్తారు. దానికి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అనమాట. ఆఫీస్ బస్సులు ఉంటే మరీ మంచిది, ఏదో కొంచెం ఇడ్లీవో దోశో తినాలనిపిస్తుంది కదా, అందుకు ఆ 1000 రూపాయలు ఇస్తారు. ఆ 1000 రూపాయల్లోనే నేను నెలంతా గడుపుకోవాలి. మధ్యలో టీం మీటింగులు ఉండకూడదు, అవుటింగులు ఉండకూడదు, ఉన్నా నేను వెళ్ళినా వాళ్ళు అసలు ఏం పట్టించుకోరు, కానీ రూపాయి మాత్రం తీయకూడదు. సెక్యూరిటీ కూడా 10 రూపాయలు ఇవ్వకూడదు, ఎందుకంటే ఈ ఖర్చు ఇంతే ఖర్చు పెట్టుకోవాలి, దర్జాగా ఖర్చు పెట్టుకోవాలి. 1000 రూపాయలు నెలంతా దర్జాగా. ఆ తర్వాత జీతం ఇట్లా క్రెడిట్ అవ్వగానే వాళ్ళు తీసేసుకొని వాడేసుకుంటారు. మరి వాళ్ళు ఏమన్నా దుబారా చేస్తారంటే సమస్య లేదు, కొంటారు. బంగారం కొని జమ చేసుకుంటూ ఉంటారు. కొని ఏదైనా నగ రూపంలో కొంటారా? 5 గ్రాములు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 జమ అయింది అనుకో, ఇప్పుడైతే సరే ఓకే 75,000 to 1 lakh అవుతుంది 10 గ్రాములు, అది పక్కన పెట్టేస్తే. అసలు అప్పుడు 40, 30, 50,000 ఉన్నప్పుడు కూడా ఆ అమౌంట్కి ఎంత బంగారం అయితే వస్తుందో ప్లెయిన్ గోల్డ్ కొంటారు. 24 క్యారెట్ మేలిమి బంగారం. 5 గ్రాములు అయితే 5 గ్రాములు, బిస్కెట్ అయితే బిస్కెట్, 10 గ్రాములు అయితే 10 గ్రాములు, 20 గ్రాములు అయితే 20 గ్రాములు. అది ఆ 3 months 4 monthsకి జమ చేసి ఒకటిసారి కొంటారనమాట. కొని లాకర్లో పెట్టుకుంటారు. దాన్ని తీసుకొచ్చి నగ చేయడం కానీ, లేకపోతే ఏదైనా నగ కొంటే దానికి అది వాడుకోవడం కానీ ఏదీ లేదు. ఇదిగో వాట్ ఎవర్ ఐ హ్యావ్ దిస్ అంతే. 1-2 నెక్లెస్లు మా నాన్నగారు వాళ్ళు పెట్టినది. వీళ్ళు ఎప్పుడో పాతకాలం నాటిది, వాళ్ళ దేవుటి మా మామగారి నానమ్మ గుర్తుగా ఒక నెక్లెస్ పెట్టారు. అది ఇప్పుడు కాదు కదా, ఎప్పుడు వేసుకోలేము. నిజంగానే చాలా ఓల్డ్ అయిపోయింది. బాగుంది బట్ ఓల్డ్ అయిపోయింది. ఏమో దానికైతే నాకు వేసుకోబుద్ధి కావట్లేదు, అలా ఉంచామంతే. అంతే అప్పుడు కొన్నదే. అప్పుడు వాట్ ఎవర్ పెళ్ళికి పెట్టిన బంగారమే. మా అమ్మ వాళ్ళే ఎక్కువ పెట్టారనుకోండి అంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని మ్యారేజ్ యానివర్సరీలు వచ్చినా, పిల్లలు పుట్టి వాళ్ళ బారసాలైనా, పిల్లలకు కానీ ప్రెగ్నెంట్ ఉన్న నాకు కానీ పూచిక పుల్ల పెట్టింది లేదు. ఏమంటే బంగారం కొంటూ ఉంటారు, బ్యాంకులలో దాస్తూ ఉంటారు. మరి ఇది ఏమలవాటో, పుసుక్కున వీళ్ళు పోతే లేకపోతే నేను పోయినా ఎవరు తిన్నట్టో నాకైతే అర్థం కాదు. అదేమని మా నాన్నగారికి ఒకసారి కోపం వచ్చి నిలదీస్తే ఆన్సర్ లేదు. ఏ భవిష్యత్తు మీద ఆ మాత్రం మాకు ఆలోచనలు ఉండదు తప్ప, రేపొద్దున అనుకోకూడని పరిస్థితి వస్తే ఎవరు తింటారు ఈ బంగారం? మీ అమ్మాయి కాదా? పరిస్థితి వచ్చినప్పుడు కదా, ఎప్పుడో ఏదో పరిస్థితి వస్తుందని ఇప్పుడు ప్రతిరోజు దుస్థితిలో బతకడం ఎందుకు నాకు అర్థం కాదు. ఇది మానసిక వైపరీత్యం, మానసిక స్థితి. వాళ్ళకి ఎవరు చెప్పు, ఎంత గోడు పెట్టుకో అర్థం కాదు. పోనీ ఏదైనా గొడవలు ఇట్లా అవుతున్నాయని పంచాయతీ కూడా పెట్టడానికి లేదు.
ఎందుకంటే వాళ్ళని ఏమీ అనరు, నా చేత ఏమీ చేయించరు, బట్ నన్ను ఎక్కడికి తీసుకెళ్లరు, ఖర్చు అవుతుంది కాబట్టి. ఎక్కడ బయటికి కానీ, ఒక సినిమాకి కానీ, ఒక హనీమూన్కి కానీ, అవుటింగ్కి కానీ, వాక్కి తీసుకెళ్తారు, ఫ్రీ కదా, వాక్కి తీసుకెళ్తారు. అట్లా వెళ్ళి నడిచి కాళ్ళరిగేదాకా రావాలి. ఏ చెప్పులు కొనుక్కోవడానికి లేదు, ఎక్కువ ఏ బట్టలు కొనుక్కోవడానికి లేదు, ఏమీ లేదండి, ఏం లేదు. బంగారాలు 3 monthsకి ఒకసారి జమ చేసి కొనుక్కుంటూనే ఉంటారు. ఈ మధ్యనే ఊర్లో ఉన్న వాళ్ళం సిటీలో జాబులు మారాయి, ఇంకా రావాలి వీళ్ళు ఆఫీస్కి, రాకపోతే మిమ్మల్ని తీసిదోబుతాం అని ఆఫీసులో వాళ్ళు నోటీసులు ఇచ్చారు కదా. కోవిడ్ ఎప్పుడో అయిపోయింది, కోవిడ్ కూడా సిగ్గేసింది, అది కూడా మాస్క్ పెట్టుకుంది, మీరు ఆఫీసులకు రండి అని నోటీసులు జారీ చేశారు కదా. అప్పుడు మేము ఊర్లో ఉన్న వాళ్ళం ఇక్కడికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. మామూలు ఇల్లు తీశారు శ్రీవారు. పెళ్ళికి రెడీగా ఉన్న ఆడపడుచు కూడా మాతోనే ఉంటుంది. ఈవిడ కొరియర్ సర్వీస్ అనమాట. ఇక్కడ జరిగేవన్నీ అక్కడికి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మా చుట్టాలు వచ్చి నేను ఒక ముద్ద అన్నం ఆ పూట వండి పెట్టానే అనుకో, వెంటనే అక్కడి నుంచి ఫోన్ వస్తుంది. ఆ మాత్రం సిటీ దాకా వచ్చిన వాళ్ళు, సిటీలో ఇన్ని హోటల్స్ ఉంటాయి, తిని రాలేరా, నువ్వు వండి పెట్టాలా క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడిగితే నేనే చేస్తున్నాను అనుకో, నాకెవరు హెల్ప్ సపోర్ట్ ఏం లేదు, ప్రతిదీ ఇక్కడి నుంచి అక్కడికి చేరవేస్తుంది ఆడపడుచు. బట్ తను కూడా అర్థం చేసుకోవాలి, రేపొద్దున తనకు కూడా పెళ్ళవుతుంది, కర్మ రిటర్న్స్. ఇక్కడ ఎంతైతే నన్ను ఇబ్బంది పెడుతుందో తన మీద నెత్తి మీద చేయి పెట్టడానికి ఇంకొకళ్ళు అక్కడ రెడీగా ఉంటారని తను కూడా తెలుసుకోవాలి. అది ఏ జన్మకి తెలుసుకుంటుందో మనకైతే తెలియదు. ఇప్పుడైతే ఇలాగే ఈయన మాట్లాడమంటే వాళ్ళు ఇప్పుడు ఏం తప్పు చేశారని జాగ్రత్త కోసం ఒక మాట చెప్పారు తప్ప. పెళ్ళై 10 ఏళ్ళు అయిన తర్వాత ఊరు నుంచి మేము సిటీకి వచ్చి కాపురం పెడితే అది కొత్త కాపురం ఎలా అవుతుంది? 20 ఏళ్ల తర్వాత పెట్టినా ఊరు మారి పెడితే కొత్త కాపురమే అట. వాళ్ళ ఇంట్లో ఇదే ఆనవాయితీ ఉందట. పూచిక పుల్ల దగ్గర నుంచి మా వాళ్ళకు కొనిపించారండి. అసలే తాతకు మించిన సంబంధం. పెళ్ళప్పుడు ఏదో అప్పో సొప్పో చేసి ఇంకా ఎక్కువ ఓవర్గా పోయి మా నాన్నగారు వాళ్ళు పెళ్లి చేశారు. ఈయనను కూడా అనాలి, ఎందుకు చేయాలా, నేను అడిగానా? శుభ్రంగా ఉండేదాన్ని, మేమందరం లైఫ్లో ఎంజాయ్ చేసేవాళ్ళం. మాకు చదువులు చెప్పించారు, నాకు చెల్లికి ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం. బయటికి వెళ్ళేవాళ్ళం, ఊర్లోకి వెళ్ళేవాళ్ళం, శుభ్రంగా తినేవాళ్ళం, నవ్వేవాళ్ళం అండి, నవ్వేవాళ్ళం. ఇప్పుడు ఆ నవ్వే లేదు, మాయమైపోయింది. ఇప్పుడు ఏముంది లైఫ్లో? జాబ్ చేయడం, బంగారం కొనుక్కోవడం, జాబ్ చేయడం, బంగారం ముద్దలు కొనుక్కోవడం, దాచిపెట్టడం. సరిగ్గా కడుపుకి తిండి కూడా లేదు. ఈ లెక్క అంతే. ఇంటికి నెలకి సరుకులు ఇంత అని అక్కడ ఊర్లో ఉన్న మామగారు డిసైడ్ చేస్తారు, ఈయన అంతే ఖర్చు పెడతారు. 1 రూపాయి అటు ఇటు తీయమన్నా కూడా తీయడు ఆయన. నేనేం చెప్పాలి, ఏం సమాధానం చెప్పాలి? ఎందుకంటే ఆయన కార్డులు, ఆయన సేవింగ్స్ అన్నీ, ఆయన అర్నింగ్స్ అన్నీ కూడా మా మామగారి చేతుల్లోనే ఉంటాయి. ఆయనే మాకు ఇస్తారు నెలకి సరిపడా, మేము దాచుకోవాలి, చేసుకోవాలి. ఆయనకేం తెలుస్తుంది ఇక్కడ ఖర్చులు ఏమున్నాయి అంటే? కోరిక పుట్టకూడదు అనమాట. వీళ్ళది ఏంటంటే వీళ్ళు చెప్పినట్టే మేము నడుచుకోవాలి. మాకంటూ ఒక కోరిక, ఒక ఆశ, ఒక పూట బద్దకించి వంట చేసుకోకుండా బయటికి వెళ్ళి తిందాం, ఇక్కడ ఈ ప్లేస్లో స్పెసిఫిక్గా ఒక 1000 రూపాయలు ఎక్కువైనా కూడా ఈ ప్లేస్లో ట్రై చేద్దాం, ఈ ప్లేస్లో వెళ్ళి ఇట్లా ఎంజాయ్ చేద్దాం, 1-2 రోజులు ఈ అవుటింగ్కి వెళ్దాం అనే కోరికలు మాకు ఉండకూడదు. వాళ్ళకి లేవని, వాళ్ళు అలా బతుకుతారని మేము కూడా అలాగే బతకాలా? వాళ్ళ కడుపున పుట్టిన పిల్లలే, ఈయనకు ఉండదా? ఉండదు. పప్పెట్. వాళ్ళు ఏం చెప్తే అదే. ప్రతిరోజు అప్డేట్స్, లైవ్ అప్డేట్స్. సీసీ కెమెరాలు పెట్టుకోండి. ఇంకా ఓహో, ఆ కెమెరాలో వాయిస్ వినిపించదు కదా, కరెక్టే, అందుకే పెట్టరు. అయినా కూడా ఖర్చు కదా, ఆ డబ్బుతో ఇంకొక ముద్ద బంగారం వస్తుంది కదా, అందుకు దానికి తగ్గట్టే ఈ బంగారం ధరలు కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నేను చెప్పామా? అప్పుడు చెప్పాం, మేము చెప్పిందే నిజమైంది. బంగారం ధర పెరుగుతోంది, అందుకే మంచి ఆలోచించినప్పుడు చెప్పినప్పుడు వినాలి అని దిక్కుమాలిన సెటైర్లు ఒకటి. పెరిగినా తగ్గినా నువ్వు కొని ముద్దలు పెడుతుంటే ఆ ముద్దలు వేసుకొని తిరగరా? ఎవరైనా ఏదైనా ఫంక్షన్లు వస్తుంటే పిలుస్తుంటే, కడుపు కాలిపోతుంటే ఆ బంగారం ముద్దలు నా బాధని, నా మానసిక ఆవేదనని తీరుస్తాయా? మా ఫాదర్ మదర్ని కూడా అనాలండి, ఒక అయ్య చేతిలో పెట్టాలి, నీ అయ్యా నన్ను నేను తిట్టుకునేలాగా చేశాను. అట్లా చేతిలో పెట్టాను. నేను చూసుకోరా, తాతకు మించిన సంబంధం అంటే అట్లా చేసేయటమేనా? నేను కన్వీనియంట్గా బ్లేమ్ చేస్తున్నాను, కానీ నాలాంటి ఆడపిల్లలు ఎంతోమంది లవ్ మ్యారేజ్ చేసుకుని కూడా ఇట్లా రకరకాలుగా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అప్పుడు మనల్ని మనమే చెప్తూ కొట్టుకోవాలి, సింపుల్. నా దుస్థితి చూసి మా చెల్లెలు పెళ్ళంటే భయపడుతోంది. 25 ఏళ్ళు దాటేదాన్ని కదా పెళ్లి చేసుకొని అంటుంది. మీరు చూసి తీసుకొచ్చి చేశారుగా అక్క సంబంధం, ఉద్ధరించినట్టుంది దాని జీవితం. నాకేం చేస్తారు మీరు పెళ్ళని చెప్పి అది చేసుకోవట్లేదు.
పోనీ లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏ రాయి అయితే ఏమి, కొట్టుకుంటే తగిలేది దెబ్బ, వచ్చేది రక్తమే కదా, నాకు అసలు అది వద్దే వద్దు అని కూర్చుంది. మా ఫ్యామిలీలో ఇలా ప్రతి ఫ్యామిలీలో పెళ్ళి అనేది అంతరించిపోతుంది. ఎందుకంటే ఇంత విపరీతమైన బుద్ధులు, వైపరీత్యాలు ఆవిర్భవిస్తూ ఉంటే సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్ మీద ఎవరికి ఇంట్రెస్ట్, నమ్మకం ఉంటుంది? 30లోనే నాకు జీవితం అంటే ఇంట్రెస్ట్ చచ్చిపోయి, అబ్బా ఈరోజు కూడా ఇచ్చాడా దేవుడు నాకు అనిపించేలాగా అలా ఎంతోమంది ఆడపిల్లలకి, మనుషులకి ఇలా అనిపిస్తుంది. కొంతమందికి పెళ్ళాంతో ప్రాబ్లం, కొంతమందికి మొగుడుతో ప్రాబ్లం, కొంతమందికి ఇదిగో ఇట్లా చెప్పలేని బాధలు, ఇల్లాస్తో ప్రాబ్లం. బగరలాంటి కుటుంబం, కానీ ఏం బతికిది చూసుకోండి. ఇట్లా తినడం తప్పితే ఉత్తరం ఎందుకు పనికిరాని బతుకు. వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో వాళ్ళు అసలు ఏం చేద్దామనుకుంటున్నారో ఆ ముద్దలతోటి. దాని పోని ఎంత కష్టం వచ్చినా కూడా ఆ కష్టంలో బతుకుతారు, కానీ ఒక ముద్ద తీసి అమ్మి ఆ కష్టాన్ని కూడా తీర్చుకోరు. మరి ఆ ముద్దలు ఎవరికి ఇస్తారో చూడాలి. దాంతోపాటు మీరు కూడా చూడండి. ప్రతి ఒక్కటి మీరు చెప్పేది కరెక్టే, మేమేం కాదనట్లేదు. కానీ ఇట్లాంటి ఎండాకాలాలలో ఒకప్పుడు మేము నైటీలు వేసుకునే వాళ్ళం కాదు, కాటన్ చీరలు కట్టుకునే వాళ్ళం. ఒకప్పుడు మేము అంతా మడిగట్టుకుని చీరలు కట్టుకునే వాళ్ళం, లేకపోతే ఒకప్పుడు మేము సిల్క్ చీరలు కట్టుకునే వాళ్ళం.